పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉంటే ఒంటరిగా 160 సీట్లు గెలిచే సత్తా టీడీపీకి ఉందంటే మీ వాల్యూ ఏంటి? ఆ పొత్తు ధర్మంలో మీకు ఇచ్చే విలువ ఏంటి? సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ అదే సభలో కూర్చున్నాడు కదా, సిగ్గు లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు తేలుగుట్టిన దొంగలాగా కూర్చున్నాడు తప్పిస్తే, సిగ్గురు మనకుండా కూర్చున్నాడు తప్పిస్తే నోరెత్తాడా? సరే, తర్వాత వినండి, నా ప్రశ్న వినండి ఒకసారి. తర్వాత పొత్తులో భాగంగా ఎవరైనా ఎన్ని సీట్లు ఇస్తున్నారన్న కనీసం ఉందా మీకు? ఎన్ని సీట్లు ఇస్తున్నారని ఉందా? అసలు మీకు ఇచ్చే సీట్లు ఎన్నో తెలియదు, ఎక్కడ పోటీ చేస్తున్నారో తెలియదు. పొత్తు జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉంటారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? జనసేన వాళ్ళతో వచ్చిన సమస్య ఇది. వాళ్ళకి వినిపించుకోరు, ఏం చేస్తారు జనసేన వాళ్ళతో? రజనమ్మ, నేను ఆన్సర్ చెప్తాను. ఒక్క నిమిషం మీరు ఆగండి, శేఖర్ రెడ్డి గారు ఆగండి, ఇది మా సబ్జెక్ట్ కదా. నేను రజనమ్మకి ఆన్సర్ చెప్తాను, ఆగండి ఒక్క నిమిషం ఆగండి. నేను రజనమ్మకి ఆన్సర్ చెప్పాలి. రజనమ్మ, ఇప్పుడు జరిగింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఆయన ఒకటి కోట్ చేశాడు శేఖర్ రెడ్డి గారు మొన్న సభలో అంట, మన అచ్చెన్నాయుడు గారు అంటే మేము ఒంటరిగా పోటీ చేసి 161 అదే సభలో సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు, సాక్షాత్తు నారా లోకేష్ గారు, సాక్షాత్తు మా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఎవరైతే ఆ సభని యాంకర్ చేస్తున్నారో, అలానే మా అచ్చెన్నాయుడు గారు, ఇలా మొత్తం మంది కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా సపోర్టివ్గా ఉన్నారు, ఏ రకంగా సపోర్టివ్ ఇన్ ది సెన్స్ నాట్ టీడీపీ, రాష్ట్రానికి ఏ రకంగా ఆయన ఇవాళ రోజున సపోర్టివ్గా ఉన్నారు, ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఆయన ఇవాళ రోజున అన్నిటినీ అంటే మరి అంటే వాళ్ళు చెప్తేనేమో అది అయ్యో మేము చెప్తే మాత్రం మీకు ఇంత ఇది వచ్చేసిందా? ఆయన ఏం పనులు చేస్తున్నారని చెప్పారు. 160 సీట్లు మీద సింగిల్ గానే వెళ్తాము. వినండి, తెలుగుదేశం జనసేన పొత్తులో వెళ్తున్నా మేము. ఒక నిమిషం రజనమ్మ, ఒక్క నిమిషం. ఎందుకంటున్నా అంటే వీళ్ళు ఇలా వెతుకుతూనే ఉంటారు. మొన్న లోకేష్ గారు ఎందుకు మాట్లాడారు అనే దానికి రజనీ గారికి నేను ఆన్సర్ చెప్పాలి, ఎందుకంటే పొత్తు భాగస్వాములుగా మేము ఉన్నాం కాబట్టి. ఆల్రెడీ ఇదివరకే పవన్ కళ్యాణ్ గారు చాలా ప్లాట్ఫామ్స్ మీద ఒక అనుభవజ్ఞుడి చేతిలో, ఇప్పుడు ఆ మాట రజనమ్మ కూడా చెప్పారు, ఒక అనుభవజ్ఞుడి చేతిలో పెట్టాల్సినటువంటి ఒక అవసరం ఉంది అని అనుకోండి. అలానే ఇప్పుడు రజనమ్మ గారిని తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా నన్నే తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎవరి అధినేతలు వాళ్ళు అవ్వాలి అని మేము కోరుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు నన్ను అంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా మీరు ఒక డిబేట్లో ఇక్కడ కూర్చున్నప్పుడు అక్కడ కూడా మా సోదరులు ఎవరో జనసేన సోదరులు ఉన్నప్పుడు అవునండి నేను అన్నాను. సెన్సిటివ్ ఇష్యూ ఈ టైంలో ఇంకా పూర్తిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళలేదు. చిన్న చిన్నవి ఇలా సెన్సిటివ్ గా ఉండే విషయాలన్నీ బహిరంగంగా మాట్లాడితే వాళ్ళు కన్నీటి పర్యంతం అయ్యారని లైవ్ లో చెప్తున్నారండి ఆవిడ జనసేన. నన్ను మాట్లాడనివ్వాలి వర్మ గారు, నన్ను మాట్లాడనివ్వాలి, అది నా సబ్జెక్ట్. నేను ఆన్సర్ ఆవిడకే మీరు చెప్పాలి. ఆవిడకే చెప్తున్నాను, మీరు మధ్యలో వస్తే ఎట్లాగా? ఎవరు అధినేత వాళ్ళు ఇప్పుడు ఆయన ఒక రాష్ట్ర ఆగండి సార్, శేఖర్ రెడ్డి గారు ఇస్తాను టాపిక్ డైవర్ట్ అవుతుంది. మీకు హరిరామయ్య గారు జోగయ్య గారికి వచ్చి నొప్పి అంటే మాకు అర్థం కావట్లేదు. మీరు ఆగుతారా? మేము మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు ఎందుకనంటే ఆ మాట రజన మండలంలో తప్పలేదు, నేను అబ్సల్యూట్గా నేను తప్పుందని అనట్లేదు. అలానే ఇప్పుడు ఏదైతే ఒక మాట చెప్తున్నాం, మా అధినేత ఎవరైనా సరే, ఇప్పుడు నాయనైనా మొన్న మీ డిబేట్లోనే కూర్చొని చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారండి అని చెప్పాను నేను. ఎవరైనా సరే ఇప్పుడు రజనమ్మ అక్కడ కూర్చొని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అవ్వాలండి అని అనుకుంటారు. కానీ అధినేతలు ఇద్దరు కూర్చొని ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తామండి, బికాస్ వీఆర్ ఇన్ అ పార్టీ అండ్ వీ రెస్పెక్ట్ అవర్ లీడర్స్. అండ్ కానీ మీరు ఇందాక అన్నట్టుగా సీట్ షేరింగ్ అనేటువంటిది వచ్చినప్పుడుగా ఇప్పటివరకు అసలు తెలుగుదేశం జనసేన మధ్యలో ఎన్ని సీట్లు ఎవరు పోటీ చేస్తున్నాం అనేది ఎక్కడ రాలేదే. వీళ్ళు ఊహాగానాలు వేసుకుంటున్నారు వేరే పార్టీల వాళ్ళు, కానీ ఈధర్ జనసేన కావచ్చు మేము కానీ ఎవరు ఎక్కడ కూడా వచ్చి చెప్పలేదు. ఆ డిస్కషన్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అలానే అట్లాంటప్పుడు ఖచ్చితంగా మా అధినేత కావాలని మేము కోరుకుంటాం, అండ్ వాళ్ళ అధినేత కావాలని వాళ్ళు కోరుకుంటారు. బట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్, ఏంటంటే ఓకే చెప్పుకోవడంలో తప్పలేదండి, ఎవరు వాళ్ళు చెప్పుకుంటారు. కానీ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి మాట్లాడడం అన్నది కీలకం. సార్ వినండి, నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, లేదా లోకేష్ గారు ఉన్నారు, లేదా అటు రజనమ్మ గారు ఉన్నారు, నేనున్నాను అనుకుందాం. డెఫినెట్గా ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పే, ఒక ఇంటర్వ్యూస్లో మమ్మల్ని అడిగిన దానికి ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తాం. అండ్ ఆల్సో ఇంకోటి ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో ఒక అనుభవజ్ఞుడి చేతిలో పెట్టాలి అనేటువంటి ఒక మాట అన్నప్పుడు డెఫినెట్గా వి విల్ ఫీల్ దట్ వే. అది మేము ఒకటి, బట్ ఎస్ వి డెఫినెట్లీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఆల్ ది పాయింట్స్. అండ్ ఇంకోటి మీరు అన్నట్టుగా ఇలాంటి గోతికాడు నక్కలు చాలా ఉంటాయి రోజు, ఏం భయపడేది ఏం లేదు, అలాంటి వాళ్ళ గురించి చాలా ఉంటారు. ప్రజల కోసం మన పొత్తు, వాళ్ళకి ఎంతసేపు సీట్లు, ఓట్లు, షేరింగ్లు, పవర్ షేరింగ్లు, వాళ్ళకి ఆ బాధ మనకి లేదు. ప్రజల కోసం వచ్చాం. మీరేమవుతారు, నేనేమవుతాను, మీరు ఎమ్మెల్యే అవుతారా, నేను ఎమ్మెల్యే అవుతానా, ఇంకోళ్ళు ఎమ్మెల్యే అవుతారా కాదు. ఆగండి సార్, ఏం వింటాను సార్, అప్పటి నుంచి ఆయన చెప్తూనే ఉన్నాడు అరిగిపోయిన గ్రామ రికార్డు అంటే మీరు మాట్లాడించారా? అప్పటి నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నారు.
వర్మ గారు వినండి, ఒక్క మీరు నిమిషం, ఇంతగానో ఇచ్చేస్తే తప్పు వర్మ గారు. నేను ఒకటే చెప్తున్నా, కాదండి. బోధగాడు నక్కలే మీరు ఎప్పుడు జనసేనకి తెలుగుదేశానికి ఒక తగువ ఒకటే చెప్తున్నాం. ఏమన్నా చేసుకోండి సార్. ప్రజల కోసం మేము పొత్తులోకి వచ్చాం, త్యాగాలు చేస్తాం, ఖచ్చితంగా రేపు పొద్దున మంచికి చేస్తాం ప్రజలకి. గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకేం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. It doesn't matter to us. Whatever you talk, it doesn't matter to us. ఏం వింటాను సార్? అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన ఒకటే చెప్తున్నాడు. ఇంకా మీరు వినాలి 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 వింటాను సార్. నాకు అర్థం కాదు. ఆవిడ మాట్లాడినప్పుడు నేను మాట్లాడినప్పుడు ఇంటరప్ట్ చేస్తాడు. కృష్ణాంజనేయులు గారు మాట్లాడినప్పుడు ఇంటరప్ట్ చేస్తాడు. వైఎస్ఆర్సీపీ అయితే మాత్రం అందరినీ బుల్డోజ్ చేసేస్తానంటాడా? భలే ఉన్నారు సార్. కృష్ణాంజనేయులు గారు ఓకే ఓకే కృష్ణాంజనేయులు గారు ఒక్క మాట, ఆవిడ బాగా మాట్లాడతారండి, ఆవిడ ప్రొఫెసర్ అండి అన్న మాటకి మొత్తం అందరినీ ఆవిడ బుల్డోజ్ చేస్తారు, అందరూ ఆవిడ చేశారు అంటున్నారు. సార్ మొదటిసారి నేను మాట్లాడినప్పుడు ఆయన ఎంతసేపు నన్ను ఇంటరప్ట్ చేశాడో మీరు చూడాలి. మాట్లాడడం కాదు, చూడాలి. శేఖర్ గారిని మాట్లాడినంతసేపు ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. వర్మ గారు ఒక్క నిమిషం అండి. తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ తో పొత్తులో వెళ్ళిన, కాంగ్రెస్ తో పొత్తులో వెళ్ళిన, బీజేపీతో పొత్తులో వెళ్ళిన, సిపిఐ సిపిఎం లాంటి తోక పార్టీలతో అందరితో పొత్తులో వెళ్ళిన, ఈ రోజు కొత్తగా పీకే లాంటి స్ట్రాటజీస్ తీసుకొని పక్కన పెట్టుకున్నా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మేము 2024 ఎన్నికలకి మేము ఏదైతే చేశామో సంక్షేమం, అభివృద్ధి, ఓకే మీ కాన్ఫిడెన్స్ మీకు ఉన్నదండి. గుడ్. కృష్ణాంజనేయులు గారు ఏం చెప్తున్నారు? వాటి రెండింటిని ప్రజల ముందు పెడతాం. ఓకే, అలాగే మేము మంచి చేస్తేనే ఓకే 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 మీ కాన్ఫిడెన్స్ మీకు ఉంది. గో హెడ్ కృష్ణాంజనేయులు గారు. కదా ఫైనల్ గా ఒకటండి, ఇప్పుడు ఉన్నవల్లి అరుణ్ కుమార్ కూడా మాట్లాడినటువంటి మాటలు ఆ ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి ఆయన ఫైనల్ గా ఏమిటంటే ఏం మాట్లాడినా సరే ఆయన జగన్మోహన్ రెడ్డి అభిమాని, రాజశేఖర రెడ్డి గారి అభిమాని,